గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచనలు చేసింది. లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇదే సమయంలో గెలుపు ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా దిల్ రాజు పేరు తెరపైకి వచ్చింది. అవును, గత 5-6 నెలలుగా సినీ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఆయన బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ పోటీ చేస్తారని, తద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని కథనాలు వచ్చాయి. అయితే ఆయనకు అసెంబ్లీ కంటే లోక్సభకు పోటీ చేయడానికే ఆసక్తి ఉందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్న నేపథ్యంలో మరోసారి దిల్ రాజు పేరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా ఆయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని ఒక ప్రచారం ఊపందుకుంది. ఇదే క్రమంలో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి టీఎఫ్సీసీ ఎన్నికల సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ ఎంట్రీపై తొలిసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఇందులో భాగంగా నేను ఏ పొలిటికల్ పార్టీ తరపున నిలబడినా ఎంపీగా గెలుస్తా, అయితే నా ప్రియారిటీ మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుంది అని దిల్ రాజు వ్యాఖ్యానించారు. దీంతో నాడు ఈ వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ సమయంలో వచ్చే ఏడాది ఏప్రిల్లో అని చెబుతున్న లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపికపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అంటూ దిల్ రాజుకు సంబంధించిన ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కాగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సైతం నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే అదే స్థానానికి దిల్ రాజు పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.